పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ వరదలకి నా తండ్రి నాయన మునిగిపోతున్న ప్రభ ఊళ్ళను మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభ. ఎంతోమంది ప్రాణాలకు తండ్రి కోల్పోతున్నారు ప్రభ. అయ్యా కుటుంబాలు నా తండ్రి రోధిస్తున్నారు ప్రభ. అయ్యా రేపటి దినం ఎలాగాని బాధపడుచున్నారు నా తండ్రి. వారు నిలబడడానికి కూడా నిలువ నీడ లేకుండా తండ్రి నాయన వేదన పడుచున్నారు ప్రభ. అయ్యా మేమైతే ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో గడుపుచున్నాము నా తండ్రి. అయ్యా ఎన్నో సంఘాలలో ప్రభ, అయ్యా ఈ దినం సంఘములో ఉండలేక ప్రభ, నీ సన్నిధికి రాలేక నా తండ్రి బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా దేవా. మీరు దయ చూపించండి ప్రభా. వర్షాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా అయ్యా తండ్రి జాలిగల దేవుడివి నాయనా, అయ్యా కరుణగల దేవుడివి నా తండ్రి నాయన. విజయవాడిని జ్ఞాపకము చేసుకోనండి ప్రభా. ఆ ఊరిలో నా తండ్రి వర్షాన్ని పడకుండా ప్రభా అయ్యా మీరే దయ చూపించమని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా దేవా మీరు దయ చూపించండి నా తండ్రి. అయ్యా అక్కడ ఎండను దయచేయి నాయన, వర్షాన్ని ఆపండి ప్రభా. అయ్యా మీరు తండ్రి నాయన వాతావరణాన్ని దినము నుంచి ఆపుతున్నందుకు మీకు శతకోటి వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకోనండి. బాధపడుతున్న కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోనండి. ప్రతి కుటుంబానికి కూడా నా తండ్రి మీరు సహాయం అందిస్తున్నందుకు మీకు వందనాలు. అధికారులను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ హృదయాలను మీరు తెరవండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు 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 నా తండ్రి నాయన. మరొక్కసారి నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి అయ్యా ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మీ సన్నిధిలో రావడానికి సహాయం చేయమని, ఈ ఆరాధన అంతా మీ పాదాల చెంతకు చేర్చుకోమని రానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా దేవా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు ప్రభువా. మీ దయా దాక్షిణ్యముల మీద ఆధారపడి జీవిస్తున్నాం ప్రభువా. ఈ ఆదివారం సమయంలో ప్రభువా నా తండ్రి నైనా మీ సన్నిధిలో మమ్మ ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు ప్రభువా. నా తండ్రి నాయన యేసయ్య పాటలు పాడుచుండగా ఆరాధన చేస్తుండగా ప్రభువా మీరు మాలో ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం 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 స్తోత్రములు నా ప్రభువా. మాపై దయ చూపండి, కృప చూపించండి. సంఘమంతరిని గుర్తు చేసుకోండి ప్రభువా. నా తండ్రి నాయన రాలేని బిడ్డలందరినీ తోడుకొని రమ్మని ప్రభువా. మీరే మహిమ ఘనత ఆరాధన కీర్తి ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ఇప్పుడు అందరం చప్పట్లు కొట్టుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములను అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రమును దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రమును దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మమ్మను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడా 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 దేవా తండ్రి నాయన యేసయ్య నీకే గనుక మహిమ తండ్రి నాయన మీరు హెచ్చింపబడాలి మేము తగ్గే జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ కీర్తన పాడుతున్నప్పుడు తండ్రి నాయన మీరు మనకు తోడుగా ఉండి నా గొంతుకు సరళీకృతం చేసి తండ్రి నాయన ఏ తప్పులు రాకుండా తండ్రి నాయన మంచి స్తుతి గానాలతో పాడే విధముగా నన్ను దీవించండి ప్రభువా తండ్రి. మీరు నా తోడుగా ఉండండి ప్రభువా యేసయ్య. నేను పాడేది కాదు తండ్రి నాయన మీరే నాలో ఉండి నన్ను పాడించండి ప్రభువా యేసయ్య. నీకే మహిమ ఘనత అర్పించుకుంటూ ఈ చిన్న విన్నపాన్ని మీ పాద సన్నిధిలో పెట్టుకొని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యమునకు అధిపతి అయిన ఆ యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవా మన కండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వేదలు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వేదలు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ముందున్న, ఎదురై అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించే సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన కండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా.
రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు మానవులను కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా నన్ను ఎత్తి పట్టుకున్నావు రాయి తగులకుండా నన్ను ఎత్తి పట్టుకున్నావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన హల్లెలూయా. 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 నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రారుడవు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రారుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు
నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. హల్లెలూయా. 30వ కీర్తన 1-10 యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని
నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడై ఉండును. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ వాక్యలేఖనం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చుందాం. ఉన్న స్థలంలో మనం చక్కగా కూర్చుందాం. బయట వర్షము విపరీతంగా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాము ఉదయం నుంచి. ప్రభు మహోన్నతమైన కార్యము చేస్తూ మనందరితో మాట్లాడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ వారము చక్కని సాక్ష్యాలు దేవుడు మన కోసం ఉంచారు. ప్రభు ఏదైనాను మనం మేలు కొరకే చేసే దేవుడిని మనము ఆరాధిస్తున్నాము, కొలుస్తున్నాం. మరి చివరి దాకా, అంతము దాకా మరి ఓపికతో మనము ఈ పోరాటం మనం పోరాడాలి. మరి ఎదురుగా పెట్టాను, కొద్ది పక్క పెడతావా? అంటే డైరెక్ట్గా సంఘ రైట్. హల్లెలూయా. చాలా శ్రేష్టకరమైన కీర్తన మనం ధ్యానం చేస్తున్నాము ప్రియులరా. ఒక మంచి వచనాన్ని నేను మీకు చూపిస్తాను, వాక్యాన్ని చూపిస్తాను. అది చదువుతూ మనం ధ్యానం చేస్తే అటు తర్వాత ఆరాధన, మనకి హృదయపూర్వకమైన ఆరాధన వస్తుంది. చూడండి, ప్రభు మనకి ఇచ్చిన కృప, మనందరికీ ఒక కృపనిచ్చారు. అది ఏంటంటే మనం సజీవుల లెక్కలో ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, బ్రతికే ఉన్నాం. చనిపోయిన వాడికి మనకి ఉన్న పోలిక ఏంటంటే, ఆ చనిపోయిన వాడు దేవుణ్ణి స్తుతించలేడు. కానీ మనకున్న భాగ్యం ఏంటంటే ఆయన ప్రకటిస్తాము, ఆయన మనం స్తుతిస్తాం. ఇది రుచి చూచిన వారు ఇది బాగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇది రుచి నువ్వు ఎరగకపోతే నేను గోడతో మాట్లాడినట్టే. ప్రియులరా, ఆయన స్తుతిస్తాము, ఆయనను గురించి మనం ప్రకటన చేస్తాం. స్తుతించే భాగ్యం దూతలకి మాత్రమే ఉంది, కానీ ఆయన గురించి ప్రకటించే భాగ్యం మాత్రం వాళ్ళకి లేదు. అది మనకి దేవుడు ఇచ్చారు. నీ కీర్తనకారుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అయ్యా, 9వ వచనం చూడండి. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా, అంటే దాన్ని ప్రకటించునా, ఆయన సత్యమును గురించి ప్రకటించునా. ప్రియులారా, మరి ప్రభు నిన్న మాకు, మరి దేవుని దాసుడిగా నాకును, అలాగే మరి కొంతమంది సంఘ బిడ్డలకును ఒక చిన్న అనుభూతి మాకు దేవుడు నిన్న మాకు ఇచ్చారు. నేను ఇది పర్సనల్గా ఎన్కౌంటర్ చేస్తుంటాను ఎప్పుడున్నా. ప్రారంభంలో మీరు వచ్చినప్పుడు చాలా చాలా హృదయం అంతా నలిగిపోయి చాలా గలిబిలితో మీరు వస్తారు. కానీ దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత చివరి దశకు వచ్చేసరికి చాలా సంతోషంతో నింపడతారు మీరు. వాక్యము ఆయనను గురించి సత్యము ప్రకటించే విషయంలోనే చాలా విడుదలైపోతూ ఉంటుంది. నేను చూశాను డాక్టర్ గారి ఇంట్లోని, ఆవిడ ప్రారంభంలో ఒకలా మాట్లాడారు, చివరిలో ఇంకోలా మాట్లాడారు. వాక్యం అయిపోయేసరికి ఆవిడ మాట చాతుర్యం మారిపోయింది. ప్రారంభంలో అంత గలిబిలిగా ఉన్నారు. చూశాను, మరి సహోదరి తల్లిని చూశాను. అదేంటి, ఈ వివరించే కృప మనకు దేవుడు ఇచ్చారు. ఈ వివరించే కృప
ఎన్నో ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు ఎంతో గలిబిలైపోయిన ఇల్లుల్లోని మేము ప్రకటించినప్పుడు ఆ సత్యమును గురించి వివరించిన తర్వాత వాళ్ళు ఎంత సమాధానంతో నింపబడుతూ ఉంటారు. ప్రియులరా, నిజమే. ఆయనిచ్చు సమాధానం, ఆయనిచ్చు శాంతి ఎవరు ఇవ్వలేరని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఆయనిచ్చు శాంతి వేరొకరు ఎవరు ఇవ్వలేరు, ఈ లోకం అంతకంటే ఇవ్వలేదు. అటువంటి ఆయన గురించి మనం ప్రకటించుట అన్నది మనకి ధన్యతే కదా. మనం ఆయన గురించి మనం వివరిస్తూ ఉన్నాం, ఆయన యొక్క మాటల గురించి మనం వివరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి చెప్పే మాట ఏంటంటే, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుని కొరకు వాడపడండి, దేవుని గురించి మాట్లాడండి. ఈయన సత్యస్వరూపి అయిన దేవుడు, ఈయనలో జీవం ఉంది, ఈయన లోకమునికి వెలుగై ఉన్నారు. మన బ్రతికించువాడు ఈయనే కాబట్టి ఈయన స్తుతించండి. ఈయన గురించి దేవుడు మీకు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఎవ్రీడే మీరు ప్రభు కోసం మాట్లాడాలని కొంతమంది జనులను మీ వద్దకు తీసుకొని వస్తున్నారు. వారు మీతో మాట్లాడేలాగా దేవుడు చేస్తున్నారు. మీరు లోకానికి భయపడి, ఇంక వేటికో భయపడి అనవసరంగా వాళ్ళ దగ్గర నుంచి రక్షణ పాడు చేయొద్దు. మీరు రక్షణ ఒకరిని ప్రకటిస్తేనే వస్తుంది, ప్రకటించకపోతే రాదు. మీరు కూడా ఎవరో ప్రకటిస్తేనే వచ్చారు, మిమ్మల్ని ఎవరో దర్శిస్తేనే వచ్చారు. మాకు స్టార్టింగ్లో ఇంకో సంఘబిడ్డ మరి దానియేలు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అదిగో కుమారి గారు అని చెప్పి సాల్లో ఉన్నారండి, ఆవిడ యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదు, మీరు వెళ్ళండి. మేము వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒక పెద్దమ్మ గారిని తీసుకొని మేము వెళ్ళిన తర్వాత ముందు ఆవిడకి ప్రకటించాం. మేము ఏం చేసాం, ప్రకటించిన తర్వాత ఆవిడ రక్షింపడింది. అమ్మ రక్షింపడ్డారు కదా. మరి మీరెందుకు ప్రకటించట్లేదు, మీరెందుకు వివరించట్లేదు? మీ ఇంటికి కూడా అలాగే వచ్చాం అమ్మ, మీ దగ్గర కూడా అలాగే వచ్చాం అమ్మ, మీ దగ్గర కూడా ఆ వీధిలో అలాగే చేసాం. మేము అంటే మరి అయ్యగారి పెద్దయ్య గారిని తీసుకొని వచ్చినప్పుడు కూడా అలాగే ప్రకటించాం. ప్రియులారా, మనందరము దాని ద్వారానే రక్షింపడ్డాము. ఇప్పుడు మీరేమో దాన్ని సైలెంట్ చేస్తారు, నువ్వు మ్యూట్లో ఉండి అంటున్నారు. మీరు కనీసం ఒక్కరికన్నా చెప్పండి, ఆయన గురించి మీరు వివరించండి. ఆయన ఎటువంటి వాడో మీరు వివరించండి. సత్యమే వాళ్ళని కాపాడుతుంది, సత్యమే వాళ్ళని విడిపిస్తుంది. అంతే. నువ్వు చెప్పేసి వదిలేసేయండి, ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేయండి. ఆ సత్యం వాళ్ళని విడిపించి ఒకానొక సమయంలో వారికి ఎరుగకనే వారు వచ్చి సన్నిధిలో కూర్చుంటారు. అది జరుగుతుంది. గాలి ఎటు నుండి వీచుచున్నదో మీకు తెలిసినా అలాగే ఆత్మలో జన్మించడం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు జన్మిస్తారో మీకు తెలియదు, ఎలా జన్మిస్తారో తెలియదు. ప్రియులారా, అది అలాగే ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి. కాబట్టి మీ నేత్రాలు ఒకవేళ 8వ వచనం మీద పెడితే ఈ మాట చూడండి. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము? ప్రియులారా, అటు తర్వాత చెప్తున్నారు, లాభం గురించి చెప్తున్నారు. చనిపోతే లాభం ఉందా? లేదు. మరి బ్రతికుంటే లాభం ఉందా అంటున్నారు. ఏం లాభం? లాభం అంటే ఆర్థిక లాభం గురించి దేవుడు మాట్లాడట్లే. ఏం లాభం చూడండి. మన్ను నిన్ను స్తుతించినా అది లాభమే. ప్రియులారా, మన్ను స్తుతించదు, కానీ మనం స్తుతిస్తున్నాం, అది లాభమే దేవునికి. వాటి తర్వాత నీ సత్యముల గురించి అది వివరించునా, అది వివరించదు, కానీ మనం వివరిస్తున్నాం, అది దేవునికి లాభమే. ఈ 2 లాభాలు మనం బ్రతుకుంటే ఉండాలి. స్తుతించాలి, వివరించాలి. ఆమేన్. స్తుతించాలి, వివరించాలి. నిన్న సాయంత్రం ఇంకొక ఇంటికి వెళ్ళాం మేము. ఉత్తమమైనది, యెహోవాకి ఉత్తమమైనది ఏమిటి అని చెప్పి ఒక 3 విషయాలు మేము మాట్లాడుకున్నాం. అక్కడ వివరించాను అంతే. చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు అక్కడ గుంపులో చాలామంది ఉన్నారు, కానీ దాన్ని వివరించిన తర్వాత వాళ్ళు ఎంతగానో ఆనందించారు, సంతోషించారు. మనం వివరించాలి బ్రతుకున్నంతకాలం, అదే దేవునికి లాభము అంటున్నారు. ఆమేన్. ప్రియులారా, కాబట్టి నాన్న కొద్ది సౌండ్ దగ్గర కొద్ది పెట్టినా ఇది గొంతు నొప్పి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2 లాభాలు దేవుడు మనం రక్షించినందుకు ఎప్పుడు ఆయనకి మనము కలిగేలాగా చూసుకోవాలి. 2 లాభాలు ఏం చెప్పండి? మనం దేవుణ్ణి స్తుతించాలి, రెండోది
వివరించాలి. ప్రియులారా, మనం స్తుతించడానికి సిద్ధపడదాం హృదయపూర్వకం. ఒకవేళ దేవుని స్తుతించకపోతే అసలు నీ ప్రాణం కొట్టుకులాడాలి. అసలు ఈ ఆదివారం నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి స్తుతించలేదంటే నీ ప్రాణం అసలు తీసినంత ఇదిగా నీకు రావాలి. అలాంటి కొట్టుకులాట నీకు రావాలి. అప్పుడు నిజంగా నువ్వు రక్షింపబడిన బిడ్డవే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డవే. ఏముందిలే ఆదివారం ఏముందిలే అని చెప్పి ఇంట్లో నువ్వు నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నావంటే ఇంకా నీకు మారు మనసు లేదు, రక్షణ లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన యొక్క ఏర్పాటులో మనందరం ఉన్నాం. ఆమేన్. ప్రభు యొక్క ఏర్పాటు మనందరి మీద నిలిచి ఉండును గాక. దేవుని బిడ్డలారా, కాబట్టి చివరి దినం దాకా ఎప్పుడు మర్చిపోద్దు ఆయన స్తుతించుట. పరిస్థితులు బాగోపోయినా పౌలు శీలలు స్తుతించారు కదా. పరిస్థితి అస్సలు బాగాలేదు. నేను ఎప్పుడు దాని గురించి ధ్యానం చేసినప్పుడల్లా వాళ్ళ చేతులు కాళ్ళు బొందకి కట్టారు అన్నమాట అన్నారు. వారి బొందకి బిగిస్తే దాంతో కదలడానికి పాపం అవ్వదు. నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. అంటే మనం పడుకుంటే ఎలా పడుకుంటాం దేవుని బిడ్డలారా? తిన్నగా పడుకుంటాము. కానీ అలా కాదు కదా, వాళ్ళు ఒంగోనే ఉండాలి. అంటే ఎంత కష్టకాలంలో వాళ్ళు ఒకటి మర్చిపోలేదు ఏంటంటే స్తుతించడం మర్చిపోలేదు. స్తుతించారు, ఆనందించారు కదా. ఈరోజు మీరు వారికి ఉన్నంత కష్టం మీకు ఉందంటారా? వారికి ఉన్నంత చెరబంధకం మీకు ఉందంటారా? మీకు లేకనే మీరు స్తుతించట్లేదు, వాళ్ళు ఉన్నను వాళ్ళు స్తుతించారు. ఒకసారి ఆలోచించండి, మనం ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి, మనం ఇంకా ఎంత ప్రభువుని మన గురించి మనం తెలుసుకోవాలి. పోన్లే బొందకు కట్టిన తర్వాత చెరసాల బంధకం మరి బద్దలైపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా ప్రభుని గురించి వాళ్ళు ప్రకటించరు అన్నమాట ఉంది. పౌలు గారి గురించి చదవండి. కొరడా దెబ్బలు తినిన తర్వాత ఆయన మళ్ళా వెళ్ళి ఆయన ప్రభుని గురించి ప్రకటించరు అన్నమాట ఉంది. చూసారా? అంటే ఇంకా మనం ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు ఆయన గురించి వివరించలేకపోతున్నారు, ప్రకటించలేకపోతున్నారు. ఆయన సత్యమును మీరు నొక్కు పెట్టి అదిము పెట్టి మరి ఉంటూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదం, చాలా తప్పు. ఆయన సత్యమును మీరు బట్టబయలు చేయండి. ఆయన సత్యమును గురించి మీరు ప్రకటన చేయండి, వివరించండి. అందుకే ప్రభువు నీ వద్దకు అనేక మందిని తీసుకొని వస్తూ ఉంటారు. అందుకే నీకు మంచి మాట చాతుర్యం దేవుడు నీకు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది జనుల మధ్యన పనిచేసే వాళ్ళు ఉన్నారా, లేదా ఒంటరిగా ఒక క్యాబిన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారా? జనుల మధ్యనే పనిచేసేలాగా నీ దగ్గరికి ఎలా లేదన్నా రోజుకి ఒక 10, 20, 50 మంది వచ్చేలాగా దేవుడు చేస్తున్నారు కదా. ఆ సంఖ్య వాళ్ళందరితో దయచేసి మీరు హృదయ భారం కలిగి నిన్ను విడిపించిన ప్రభు వాళ్ళని కూడా విడిపిస్తారన్న విషయం తెలుసుకొని నువ్వు ప్రభు కోసం లాభకరమైన 2 పనులు చేయి. 1 స్తుతించు, 2 ఆయన గురించి చెప్పాలి, వివరించు, ఆయనను గురించి వివరించు. ఆమేన్. ఆ వివరణ నీకు అర్థమైంది కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. కాబట్టి నిన్ను దేవుడు ఏమంటున్నారంటే వాళ్ళని వివరించాను. పనికి మాలిని సొల్లు కబుర్లు ఎన్ని మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. పనికి మాలిని మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు, ఎందుకు పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వాటి వల్ల ఎవరి జీవితం కట్టబడుతుంది? పోన్లే నీ జీవితం కట్టబడుతుందా చెప్పు. నీకేమైనా పరిశుద్ధాత్మదేవుడు ఏమైనా సహకరిస్తారా చెప్పు. అది చేయరు కదా. కాబట్టి ఆ పనికి మాలిన మాటలన్నీ మానేసి దేవునికి లాభకరమైన 2 పనులు మీరు చేయగలరని చెప్పి ప్రభు పెట్టమనవి. హల్లెలూయా. స్తుతించడానికి మనం సిద్ధపడదామా? లేచి నిలబడదామా? ఆ మహాపరిశుద్ధను ఆరాధించడం లేచి